నమస్కారం. కేసరి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చెరువుల సమగ్ర అభివృద్ధితో పాటు ప్రతి గ్రామంలోనూ విలేజ్ పార్కుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించిన ఎన్ఆర్ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ముత్యపుశెట్టి విశ్వనాథ్. ఏనుగుల కారణంగా నష్టం వాటిల్లకుండా వారంలోపు చర్యలు తీసుకుంటాం. జిల్లా కలెక్టర్ హరినారాయణన్. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం విజయవంతం చేయాలి. కమిషనర్ లోకేశ్వర్ వర్మ. వార్తల వివరాలు. ఏనుగుల కారణంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, పంట నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై వారంలోపు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అటవీ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ హరినారాయణన్ ఆదేశించారు. ఇటీవల కాలంలో ఏనుగుల సంచారంతో జరుగుతున్న నష్టంపై అటవీ శాఖ అధికారులతో గురువారం చిత్తూరులో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అటవీ సరిహద్దు గ్రామాలలో ఏనుగులు జనవాసాల్లోకి రాకుండా ఉండేందుకు సోలార్ ఫెన్సింగ్, కందకాలు త్రవ్వడం, అడవులలో ఏనుగులకు కావలసినంత ఆహారం, నీరు ఏర్పాటు చేయడం వంటి వాటికి తీసుకోవాల్సిన ప్రణాళికల గురించి సమగ్ర నివేదిక రూపొందించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద అటవీ శాఖ పరిధిలో చేపట్టాల్సిన పనులపై కూడా నివేదికలు అందజేస్తే ప్రభుత్వానికి పంపిస్తామని జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో అటవీ శాఖ అధికారులు నరేంద్రన్, రవిశంకర్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. Campa this year at national level they removed the biodiversity component, which means the elephant component is gone. So I have zero money for elephant mitigation right now through government sources. Other than the 10 lakhs that you have given now, sir, I have zero. I don't have anything else. So that is one very big problem we are facing. You can't get it. And another problem also, sir, the monkeys that we are having, both of them are above 50 years old. Yes. So if I use the monkeys on an operation today, I have to give them 3 days rest. In the 3 days, the wild elephant will go 20 kilometers away, which means I have to again put transportation, take them. So transportation stress will set in. I have to give them rest for 1 day. So service, they are trying to keep the elephants in Chittoor west boundary, because one thing is they are staff and they have a continuous forest which wherein the elephants can go into Tamil Nadu or Karnataka. But many times elephants also they come in like 10 or 20 members. So their staff is looking at the herd where 2 or 3 elephants move into Chittoor East. So we are now trying to address that in a way, but it is becoming harder day by day, sir, especially without funds. But other than that, main issue is we need to go ahead with the modern solar fencing of granite mines, sir. So the waste granite rocks in Hosur they have arranged along the boundary. So elephant cannot even cross the granite block boundary, which they showed. In such one of these innovative ways we have to go forward. Otherwise, very sorry to say, sir, we will be facing more. So if any odd time phone comes, then I think that one elephant or any human life should have taken place. So that's where the suffering is. Because the way now I have seen, sir, the entire in Kalo definitely will be just like in Kerala, they will be moving like that. Then it has to go to Pumunur to again towards Sheshachalam. That is actually S-Y corridor. But in years to come we are going to face a lot of problems. క్లీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా 100 రోజుల పాటు పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని పుంగనూరులో నిర్వహించడం జరుగుతుందని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆర్పీలకు కమిషనర్ లోకేశ్వర్ వర్మ సూచించారు. గురువారం స్థానిక పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో క్లాప్ కార్యక్రమంపై ఆయన వివరంగా తెలిపారు. తిరుపతిలో గత 3-4 సంవత్సరాల నుంచి కూడా యూజర్ ఛార్జెస్ నేను కూడా చెల్లించాను. చాలా చోట్ల యూజర్ ఛార్జెస్ ఇప్పుడు కాదు, గత ప్రభుత్వంలోనే యూజర్ ఛార్జెస్ కట్టుకోవాలనేది రూల్ ఉంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్లోనే గతంలోనే యూజర్ ఛార్జెస్ వచ్చింది. కాకపోతే కొన్ని చోట్ల కట్టేవాళ్ళు, కొన్ని చోట్ల కట్టిన వాళ్ళు చిన్న చిన్న మున్సిపాలిటీస్లో కట్టకుండా మిగతా చేసుకుంటూ పోతూ వచ్చారు. ప్రజల ఆరోగ్యానికి హానికరంగా మారింది చెత్త. అందుకే చెత్త కాదు అని చెప్పి మనందరూ కూడా చెప్పుకుంటూ వచ్చాము. ఈ చెత్తను ఎప్పుడైతే శాస్త్రీయ పద్ధతిలో నిర్వీర్యం చేస్తామో ఆ రోజు మనందరి జీవితాలు బాగుంటాయి, మనందరి ఆరోగ్యాలు బాగుపడతాయి. మన అందరి ఆరోగ్యం కోసం రోజుకు రూపాయి, రోజుకు 2 రూపాయలు ఖర్చు పెట్టడానికి ఎవరికైనా ఇబ్బంది ఉందా?
మన మున్సిపాలిటీ సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీ కాబట్టి రోజుకు 2 రూపాయలు. ఒకటి 10 బండ్లు ఎత్తుకుంటే వచ్చారు కదా, అది ఒక్కొక్క బండి ఎత్తుకోకపోతే ఏదైనా అంతే కదా, అవునా కదా. మనం ఏం చేస్తాం, ఇది మన బాధ్యత. మన మున్సిపాలిటీలు అంటే ప్రజలచే ఎన్నుకోబడి ప్రజల కోసం పరిపాలించబడే వ్యవస్థే మున్సిపల్ వ్యవస్థ. కనుక మంది భాగస్వామ్యం లేదా, మొత్తం మందేనా, ప్రభుత్వ భాగస్వామ్యం కూడా దీంట్లో మేజర్ పార్ట్ ప్రభుత్వం పెడుతుంది. ఇక్కడ అది కూడా 2 రూపాయల కన్నా ఎందుకు వసూలు చేయమన్నారు అంటే వాళ్ళకు బాధ్యత తెలుస్తుంది, బాధ్యత తెలుస్తుంది. లేకపోతే ఏం చేస్తారు, వాళ్ళకి అక్కర్లేని చేత మొత్తం మూట కట్టి ఎడం చేత ఇస్తారు, బయటపడేస్తారు. ఆ కుక్కలో పందులో పెళ్ళులో ఎలకలో దాని కొరికి చిందర మందలు చేసి మళ్ళీ అక్కడి నుంచి వ్యాప్తి చెందిస్తారు క్రిమికీటకాలన్నీ. అదే కదా మళ్ళీ రొటీన్ ప్రాసెస్. పిల్లకాయలు జబ్బులు వచ్చినాయి, పిల్లకాయలు తుమ్మారు, పిల్లకాయలు మోషన్స్ అయ్యాయి, పిల్లకాయకి ఇంకోటి ఏంటి అక్కడి నుంచి కారణం ఎవరు, మనమే దానికి కారణం. ఇవంతా లేకుండా చూసుకోవాలనుకుంటే క్లీన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రాంలో మనం కానీ మనం చెప్పిన విధంగా పంచసూత్రాలు కానీ పాటించగలిగితే ఖచ్చితంగా ఈ ఊరు సస్యశ్యామలంగా ఆరోగ్యపూర్ణంగా మారేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి అందరూ సభ్యులకు తెలియజేసి ఈ కార్యక్రమంలో కార్యోన్ముఖులు కమ్మని చెప్పండి, భాగస్వామ్యం కమ్మని చెప్పండి. రోజుకు 2 రూపాయలు అనేది ఎప్పుడు మనకి దేనికి ఇబ్బంది ఉండదు. మనం ఏమి దేనికి పాడు చేయడం లేదు, మన ఆరోగ్యం కోసం మనమే చూసుకుంటున్నాము. మధ్యలో ఇంట్లో ఎవరికో ఒక చిన్న ఇబ్బంది వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫీజు 100 రూపాయలు, మాత్రలు 200 రూపాయలు, 300 రూపాయలు ఖర్చు పెడతాం. అదే రోజుకు 2 రూపాయలు లెక్కన నెలకు 60 రూపాయలతోటి సగం జబ్బులు మనం దరిచేరకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. పుంగనూరు నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు క్రింద 1250 చెరువుల సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఎన్ఆర్ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ముత్యపుశెట్టి విశ్వనాథం తెలిపారు. గురువారం పుంగనూరు మున్సిపల్ కార్యాలయపు సమావేశపు మందిరంలో పుంగనూరు మండల ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు మరియు ఎంపీటీసీలతో సమావేశం ఎంపీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మంత్రివర్యులు రామచంద్రారెడ్డి గారి ఆదేశాలతో ఒక మంచి కార్యక్రమం మన జిల్లాలో ప్రారంభం కావడం మనందరికీ కూడా సంతోషదాయకమని కూడా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు అభివృద్ధి పదంలో పుంగనూరు మండలం కానీ పుంగనూరు కాన్స్టిట్యున్సీ కానీ అనేక విధాలుగా జరుగుతున్నాయి. ఈరోజు ఈ జగనన్న స్వచ్ఛ సంకల్పన అనే ఒక మంచి ప్రోగ్రామ్ని మనం తీసుకురావడం జరిగింది. గ్రామాల్లో ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణం కల్పిస్తే మనకంతా బాగుంటుంది అనే విధంగా కూడా ఈరోజు ఈ ప్రోగ్రాంలన్నీ కూడా జరిగింది. అందులో కాకుండానే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా సమగ్ర అభివృద్ధికి కృషి చేసేదానికి కూడా ఈ ప్రోగ్రాంని ప్రత్యేకంగా కూడా తీసుకున్నారని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత కాలంలో మనకైతే మన పల్లెలకైతే పోయేదానికి రహదారులు కానీ మన గ్రామాల్లో ఏమైనా నడుచుకోవడానికి కూడా చక్కటి రహదారులు లేకుండా ఉండే పరిస్థితులు ఉండేవి. కానీ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంగా రాగానే మన శాసనసభ్యులు మంత్రివర్యులు రామచంద్రారెడ్డి గారి దీని సహకారంతో ఈరోజు అన్ని గ్రామాలకి మారుమూల పల్లె గ్రామాలన్నింటినీ కూడా మనం తారు రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ అన్నీ కూడా వేసుకోవడం జరిగింది. అంతేకాకుండా గ్రామాల్లో ఉన్నటువంటి ఇంటీరియర్ వీధి రోడ్లన్నీ కూడా మనం అన్ని సీసీ రోడ్లుగా కూడా మార్చుకోవడం జరిగింది. ఒక పల్లె లేకపోతే ఒక మంచి వాతావరణాన్ని కల్పించే విధంగా మనం అందరూ పచ్చతోరణాలతో ఉండే విధంగా కూడా మనం చేస్తే బాగుంటుంది. అలా చేసేదానికే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా మన పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు మంత్రివర్యులు రామచంద్రారెడ్డి గారు ప్రవేశపెట్టారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం అంతా కూడా సద్వినియోగం చేసుకున్నాం. గడిచిన కాలంలో సర్పంచులు అంతా ఉన్నారు. ఇది ఒక మంచి అవకాశం మీకు. మీ గ్రామాలను మీరు అభివృద్ధి చేస్తే పలాని సర్పంచ్ కాలంలో పలాని ఎంపీటీసీ పీరియడ్లో ఈ గ్రామాలన్నీ ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు అనేది ఒక మంచి అవకాశాన్ని ఈరోజు మంత్రివర్యులు మనకు అందరికీ ఇచ్చినారు. ఈ అవకాశాన్ని మనం అంతా కూడా సద్వినియోగం చేసుకున్నాం. మనకు అవసరమైన సహాయ సహకారం అందించడానికి మనకు అధికారులు కానీ మన నాయకులు కానీ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ ప్రజలన్నింటినీ కూడా మన రూపురేఖలను మార్చే విధంగా కూడా మీరందరూ కూడా దానికి కృషి చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు ఇదే ప్రోగ్రాంలో మన చెరువులన్నీ కూడా అనుసంధానం చేసి ఒక అన్యాక్రాంతం కాకుండా ట్రెంచెస్ కానీ అవసరమైన చెట్లు కానీ అన్నీ కూడా మనకి ఏమైనా
చెరువుల్లో ప్రతిష్టతను కూడా చేసేదానికి కూడా మన అధికారులు మన నాయకులు అందరూ కూడా చర్యలు తీసుకున్నారు. కాబట్టి ఈ అవకాశాలంతా మనం కలిసికట్టుగా సద్వినియోగం చేసుకుందాం. మనకి ఏ అవసరాలు ఉన్నా కూడా మనం తీర్చేదానికి ప్రజలందరూ ఉన్నారు. కాబట్టి పంచాయతీరాజ్ విశ్రాంత అధికారి చంద్రశేఖర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ పథకంపై అవగాహన కల్పించారు. ఇక్కడ ఇంచుమించు 95-96 పంచాయతీలు నేను ఇక్కడ ఐడెంటిఫై చేశాను. మరి ఎగ్జాక్ట్గా కొంచెం అటు ఇటు ఉంటాయేమో. నాకు ఇక్కడ అబ్జర్వేషన్ ప్రకారం 96 పంచాయతీలు వచ్చినాయి. 857 ట్యాంకులు ఉన్నాయి. ఈ 857 ట్యాంకులు నేను ఈ సాఫ్ట్వేర్ ద్వారా అబ్జర్వ్ చేస్తే 7014 హెక్టార్ల ఏరియాలో ఉన్నాయన్నమాట. ఈ సాఫ్ట్వేర్ ద్వారా అక్కడ కనిపిస్తున్నాయి. వీటిని మనము 2 మీటర్ల లోతు మన ఎంజిఎల్ ఫండ్స్ ఉపయోగించుకొని 2 మీటర్ల లోతు తవ్వుకోగలిగితే సుమారు 5 TMC వాటర్ మనం స్టోర్ చేసుకోగలుగుతాం. మామూలుగా 5 TMC వాటర్తో డ్యామ్ కట్టాలంటే సుమారు 100 కోట్లు అవుతుంది. అదే మన ఎంజిఎల్ చేస్తే మనం సక్రమంగా పూర్తిగా నీటి వనరుల విస్తీర్ణము నీటి వనరుల సామర్థ్యము పెంచుకోవడానికి ఉపయోగించుకుంటే 5 TMC వాటర్ మనకి ఈజీగా ఒక్క మన నియోజకవర్గం గురించే నేను చెప్పేది. ఒక్క పొంగనూరు నియోజకవర్గం ఇదే మొత్తం క్యాల్కులేట్ చేస్తే 5 జిల్లాల్లో నేను ఈ నీటి వనరులన్నీ 2 మీటర్ల తవ్వి నీరు నిల్వ చేసుకోగలిగితే ఇంచుమించు 350 TMC అంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు 50,000 కోట్లతో చేస్తే ఎంత నీరు నిలబడుతుందో మన ప్రాంతంలో ఉన్న చెరువులు నదులు ఇవన్నీ కూడా 2 మీటర్ల మన ఎంజిఎల్ చేస్తే ఒక అద్భుతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమంగా చేసుకుంటే ఖచ్చితంగా నిలబెట్టుకోవచ్చు. అందులో ఎటువంటి అనుమానము లేదు. అందులో ఇంకొకటి చెప్పాలి నేను ఎంజిఎల్ గురించి. ఎంజిఎల్ అనేది దానికి ఫండ్స్ అన్లిమిటెడ్ అనమాట. ఏ రాష్ట్రం వాళ్ళు, ఏ జిల్లా వాళ్ళు, ఏ నియోజకవర్గం వాళ్ళు ఎవరు ఎంత ఎక్కువ ఉపయోగించుకుంటే అంత ఎక్కువ వస్తుంది. దానికి ఏం సీలింగ్ అనేది ఉండదు. ఎంజిఎల్ అంతే కదా సార్. అందరూ గ్రామస్తులు మాట్లాడుకొని, ఎందుకంటే ఈ చెరువు అనేది ఏ ఒక్కరి సొంత కాదు. అది పూర్తిగా గ్రామ పంచాయతీ ఆస్తి, అంటే ప్రభుత్వ ఆస్తి. ప్రభుత్వం అంటే గ్రామంలో గ్రామ పంచాయతీనే ప్రభుత్వం. గ్రామ పంచాయతీ ఆస్తి కాబట్టి మొట్టమొదటి దాన్ని మనం హద్దులు చేసుకోవాలి. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు ఎలా చేసుకోవాలంటే ఇది మనది శాశ్వతమైన అభివృద్ధి వస్తుంది. మన ఊరు చెరువు మనం అభివృద్ధి చేసుకోగలిగితే దాని ఫలితాలు శాశ్వతంగా తరతరాలు అనుభవిస్తారు ఒక్కసారి చెరువును పటిష్టం చేసుకుంటే. సో ఫస్ట్ మనకు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి తదితర ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ ప్లాంటేషన్ చెరువుల సమగ్ర అభివృద్ధికి సంబంధించి పుంగనూరును పైలట్ ప్రాజెక్టుగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపిక చేశారని వెల్లడించారు. ప్రతి వర్షపు నీటి బొట్టు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న పచ్చతోరణంలో భాగంగా రహదారుల వెంట మొక్కల్ని నాటేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని పుంగనూరు నియోజకవర్గం ఆదర్శంగా నిలవాలంటే అందరూ సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈరోజు ఈ ఉపాధి హామీ ద్వారా మీ పంచాయతీలో ఎక్కడైనా ఏమి చేయాలన్నా కూడా రోడ్లు కావచ్చు, అదేవిధంగా బౌండరీ బ్రిడ్జెస్ కానీ, అదేవిధంగా ఇప్పుడు జగనన్న పచ్చతోరణం అనేది కూడా కొత్తగా తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ మీ గ్రామానికి ప్రతిరోజంగా ఆయన ఒక్కొక్క గ్రామాన్ని ఒక్కొక్క రోజు పెట్టుకొని అక్కడ ఉండే చెరువులు ఏ విధంగా డెవలప్ చేయాలా, వాటిని చేయాలంటే ఆయన కూడా మీ సలహాలు, మీ సూచనలు మీరు దగ్గర ఉండి మన ఊరు మన చెరువు దాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది కాబట్టి చేసుకునే దానికి మీరు కూడా సహకరించాలని చెప్పి కోరుతాము. అదేవిధంగా ఆ హౌసింగ్ ప్లాట్స్ కూడా కన్స్ట్రక్షన్ జరిగిన వెంటనే అక్కడంతా కొబ్బరి చెట్లు ఇచ్చేదానికి కూడా మొన్న మీటింగ్లో కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రతి రోడ్డుకు అంటే 1 కిలోమీటర్కి 400 చెట్లు ఇస్తున్నాం. 400 చెట్లు కూడా పెంచి పోషించే అది కూడా నా అభిప్రాయం అయితే సర్పంచ్ హ్యాండ్ ఓవర్ చేసి ఆ సర్పంచులు అయితే దాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. నాకు బయట పంటలు పండాలంటే చెరువులు బాగుండాలి. మన చెరువులు కూడా చాలా వరకు మన కాన్స్టిట్యూన్సీలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ చెరువులు కూడా బౌండరీ బెంచెస్ వేసి ఎక్కడైతే ఆక్యుపేషన్ కాకుండా చెరువులు 2 మీటర్లు తీసుకొని పోయి ఆ చెరువులు కూడా అభివృద్ధి చేసేదానికి ఇది చేసుకోవచ్చు. అదేవిధంగా పూర్తి చెరువుల్లో ఉండే మట్టిని ఈరోజు లేబర్ పనిచేస్తూ ఉంటారు. రైతులు ఎవరికి కావాలంటే వాళ్ళు ట్రాక్టర్ తీసుకొచ్చి పెడితే ఈ లేబర్ వచ్చేసేసి ఆ మట్టిని వచ్చేసి ఆ ట్రాక్టర్లు వేస్తారు, తీసుకొని పొలంలో వేసుకుంటే పొలంలో కూడా సత్వం పెరుగుతుంది, పంటలు కూడా బాగా పెరుగుతాయని మీకు తెలియజేస్తాను.
జరగల. ఇప్పటికే 45 కోట్లు వేశారు. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరికీ కూడా వేయించండి. మంత్రి గారు అయితే 100% ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్కరికి నిజంగా మా అదృష్టం. మనకు ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, అదేవిధంగా గౌరవనీయులు ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా కావాల్సిన ఫండ్స్ సెంట్రల్ నుంచి చాలా వరకు తీసుకోవడం జరుగుతూ ఉంది, తీసుకొస్తున్నారు. కానీ మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి గ్రామంలోనూ విలేజ్ పార్క్ అనేది ఒక ఏర్పాటు చేయండి. 2.5 ఎకరాలు ఉన్నా లేదు. అదేవిధంగానే ఇంకోటి కూడా చెప్తున్నాము, ఈ చెట్లు అనేవి ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి రోడ్డు, ఆ రోడ్డుకి ఈ పక్క ఆ పక్క మనం చెట్లు నాటే కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి గ్రామం అభివృద్ధి చేయాలా, గ్రామానికి డబ్బులు రావాలంటే చింత చెట్లు, అగనేరేడు చెట్లు, అదేవిధంగా కానుగ చెట్లు, వేప చెట్లు ఇలాంటి నాటే దాని వల్ల ఏమవుతుందా అంటే ఆ ఇన్కమ్ కూడా పంచాయతీకి వస్తుంది. రెండోది, ఎక్కడైతే డీకేటీ కానీ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడుందో మీరు అబ్జర్వ్ చేయండి పంచాయతీ లిమిట్స్లో, ఆ ల్యాండ్లో అంతా కూడా మనం ఇలాంటి చెట్లు పెట్టి పోషిస్తాం. అప్పుడు మనకు ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది, పంచాయతీకి ఆదాయం వస్తుంది. ఇవన్నీ కూడా మీరు సర్పంచులు ఎంపీడీసీలు గుర్తుపెట్టుకునేసి మన చరిత్రలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరు అంటే కుటుంబ ఎక్కాల వాళ్ళు చేసిన అభివృద్ధిని ఇప్పటికే చాలా వరకు బాగా చేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశం ఉండేటప్పుడు మనం సద్వినియోగం చేసుకోవాలని మేము అందరినీ కోరుతూ ఈ అవకాశం ఏదైతే ఈరోజు మనము నాడు నేడు అనే స్కూల్ బిల్డింగ్స్ ఎట్లయితే రిపేర్ చేస్తున్నారో దాని ప్రకారం మీరు నాడు నేడు కార్యక్రమం కింద మీరు ఏదైతే చెరువులు చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు తీసుకోవాలి. మొత్తం మీద మీరు చేయాలనుకున్నప్పుడు పంచాయతీకి ఒకటి లెక్కన ఫస్ట్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఏదైతే చేయగలుగుతారో దాన్ని ఎంత బాగా డెవలప్ చేస్తే దాని తర్వాత ఇంకొకటి ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఒకసారిగా ఒట్టొట్టగా ఇచ్చేసినప్పుడు వేసినప్పుడు మనం చేసే వర్కులంతా కూడా నాశనకంగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ లీడర్స్ మామూలుగా మనకు తెలిసిందే, నేను కూడా మా ఎమ్మెల్యే నేను చెప్పింది చెయ్యి, నేను ఇంతే చేసేది, దీని ప్రకారం బిల్డింగ్ చేసేది, లేకపోతే నువ్వు నవలా ఎక్కలేదు, అలాంటి కార్యక్రమాలు గతంలో ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉండకూడదు అనేది మన ఉద్దేశం. పూర్తి స్థాయిలో ఆ చెరువుకి సంబంధించి ఫస్ట్ డిగ్రీ క్లియరెన్స్ చేయించాలి. తర్వాత లెవెల్స్ తీసుకొని కట్టతో ఏ లెవెల్కి అయితే పట్టుకోవాలి, అలాగే ఆ కళ్ళు మరవ రిపేర్ చేయడం, తూములు అంటే తూములు రిపేర్ చేయడం, తర్వాత చెరువుకు మట్టి తోలి బాగా పౌర్ణాలతో పట్టించడం జరుగుతుంది. అలాగే రిక్రూట్మెంట్ ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత ఆ లోపల మంచి బాగుండే పంట మెట్టలతో కూడా రైతులు పొలాలను కోరుకోవడం, అలాగే అక్కడి నుంచి అడవిలో నుంచి వచ్చే చెరువుకు దానికి సప్లై ఛానల్ ద్వారా మనకు సప్లై ఛానల్ కూడా ఇప్పుడు ఇన్నోవేషన్ ఇస్తున్నారు. కాబట్టి ఆ ఛానల్ ద్వారా నీళ్ళు దానికి ఆ ఛానల్ కూడా అమౌంట్ శాంక్షన్ చేసుకొని జూన్ నుంచి చెరువులు ఆ సప్లై ఛానల్ ప్రారంభించినట్లయితే మనకు వర్షాలు పడినాయి. కాబట్టి ఆ సప్లై ఛానల్ బాగా అడుగు డెప్త్తో బెడ్డంతా కూడా బట్టి ఫిల్టర్తో తీసి పనులు చేయడం, డిగ్రీ చేయడం, నీట్గా చేసి పెడితే ఆ నీళ్లు సభలు చెల్లెలు వస్తాయి. మీరు అందరూ కూడా ఎంపీడీసీలు, సర్పంచులు కూడా ఎక్కడ కానీ అందరూ కూడా సమైక్యంగా ఒకే మాటలో ఉండాలి. ఎక్కడ కానీ మనస్పర్ధలు ఉండకూడదు. అట్లా మీరందరూ కూడా తాను కలిసి మీరు ఏమేమి చేయాలనేది ప్రణాళిక మాత్రం చేస్తూ దాని ప్రకారం మీరు ముందుకు పోవాలా. ముఖ్యంగా మనకు గతంలో నేను చెప్తాను, ఏదైతే మనకు ఈరోజు జగనన్న పథకం మనం చెప్తానో దీంట్లో పెట్టేటప్పుడు గతంలో 3-4 సార్లు మనం తెలిసి చూస్తాను. ఏదంటే చెట్లు రోడ్ సైడ్ నాటడం అంటే ఒక పద్ధతి అనేది లేకుండా నాటేయడం జరుగుతుంది. అట్లా పెట్టినప్పుడు మళ్ళా మీకు మెయింటెనెన్స్ మొత్తము మీరే సర్పంచులకు ఎంపీడీసీలు కలిసి బాధ్యతగా ఆ కార్యక్రమాన్ని చేస్తామంటేనే మీకు ఆ శాంక్షన్ ఇస్తారు. మన గెస్టులు అంటే నిర్ణయాలు వేసుకోవడం 3-5 సంవత్సరాలు మార్కెట్లకు మెయింటెనెన్స్ గవర్నమెంట్ భరిస్తుంది. కాబట్టి ఇక్కడ అందరూ కూడా మీరు సర్పంచులు ఒక టార్గెట్ పెట్టుకొని మీ పంచాయతీలో ఈ సంవత్సరము నాకు 250 ఎకరాలు నేను ఈరోజు నా మార్కెట్లో నేను నాటికిస్తాననే దాంట్లో ముందుకు రావాలా. 300-500 కూడా శాంక్షన్ ఇస్తారు రైతులకు ఇండివిజువల్గా. దాంట్లో ఈ ఇండివిజువల్గా పనులు ఇచ్చినట్లయితే మనకు ఎన్ఆర్ఐకి సంబంధించి లేబర్ కాంపోనెంట్ మన పంచాయతీలో ఎక్కువ పెరుగుతుంది. దాంతోపాటు మీరు ఈ సప్లై ఛానళ్ళు, ఈ క్యాటిల్ బండ్లు, ఫిష్ బండ్లు ఇలా కార్యక్రమాలు పెట్టి కూడా మనకు లేబర్ పెట్టేదానికి అవకాశం ఉంది. దాన్ని కూడా మీరు పెట్టాల్సిన అవసరం
రైతు లేనిదే రాజ్యం లేదు. మన పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రైతు కుటుంబంలో వచ్చాడు. మరి ఆయనకి ఇరిగేషన్ పైన మంచి పట్టుంది. మన గ్రామంలో మన చెరువుల్ని మనం ప్రతిష్టం చేసుకొని నీరు నిర్వహించుకుంటే మన బోర్లు వ్యవసాయ బోర్లు అంతా కూడా రీఛార్జ్ అవుతాయి. ఎందుకంటే మన ప్రాంతం మెట్ట ప్రాంతం, మనమందరూ 90% కాదు 100% బోర్ల పైన ఆధారపడి జీవిస్తూ ఉండేవాళ్ళే. కాబట్టి మన చెరువులు నింపుకున్నామంటే బోర్లు రీఛార్జ్ అవుతాయి, మనమందరూ బాగుంటాం. 2 విధాలుగా మనము ప్రయోజనాలు, ఒకటి ఉపాధి హామీ కింద పని దొరుకుతుంది, రెండవది మన శాశ్వతంగా నీరు నిర్మించుకున్నది. ఎప్పుడో మన జమీందారు కాలంలో పెట్టిన చెరువులు కూడా ఈ పొద్దున్న మనం తలుచుకుంటాము. అదేవిధంగా మనం తలుచుకోకపోవచ్చు, రేపు పొద్దున్న మన బిడ్డలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరి రామచంద్రారెడ్డిని తలుచుకునే రోజు ఖచ్చితంగా వస్తాయి ఈ పనుందా. కాబట్టి మన ముఖ్యంగా సర్పంచులు గమనించుకోవాలి, ఎక్కడెక్కడ ఏ పని చేస్తే ఇది శాశ్వతమైన పనికి శ్రీకారం చుట్టూ ఉన్నారు మన మంత్రివర్యులు. ఎందుకంటే ఆయన ఈ సైడ్ కూడా ఉంది కాబట్టి మనకు మరీ మంచిది. దయచేసి దీన్ని అందరూ ఉపయోగించుకొని మన మండలాన్ని సస్యశ్యామం చేయడానికి ఉంటే మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మనం మరోసారి అందరూ ధన్యవాదాలు తెలపాలని మీ మూలంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎన్ఎస్లో ఇష్టపడాలి ఎక్కడ ఉపాధి కల్పనని ఉత్తరతో ఎక్కడ ఉత్తు వేసి పట్టిస్తారు. అది వేస్టే, దేశం డబ్బు వేసుకోతుందని మనకు ఉపయోగం కాదు. ఇప్పుడు సార్ ఎస్సీ గారు చెప్పిన సత్యాచారు చెప్పినట్టుగా ఎక్కడ పునః తాలూకా అంటే పునః మామగారు చెప్పాలంటే ఇది జమీందారు ఏరియా. జమీందారులో దాదాపు ఎక్కువ చెరువులు ఉన్నాయి, ఎక్కువ పంటలు ఉన్నాయి. దీని అన్ని పాత సర్పంచ్ తెలుసు, ఎక్కువ అందరికీ తెలుసు. వీళ్ళు ముద్ర పెట్టుకొని ఏ గ్రామంలో ఏ చెరువు ఉందో ఏ పుట్టు ఉందో అందరికీ తెలుసు. కాబట్టి ఆ నీళ్ళు పైన నీళ్ళు కింద మొదలు వేస్ట్ కాకుండా సపోర్ట్ నీళ్ళు కాకుండా వచ్చే మార్కులు అనేది ఏమిది దీంతో తీసుకునేసి ఈ కార్యక్రమం చేస్తే బాగుందని మనం చేస్తున్నాం. ఇంకోటి ఇప్పుడు పొగరాబట్టే ఎత్తైనా ఈ 100 చెరువులు 30 చెరువులు సార్ చెప్పారు. ఈ చెరువుల పునరు కాన్స్టిట్యూన్సీలోని మొదటిసారిగా మనము పైకి ఇస్తే సక్సెస్ చేస్తే ఇది లాస్ట్ వరకు మనం ఆదర్శంగా ఉంటుంది. అది ఉద్దేశం ముందు చెప్పి సార్ చెప్పారు. కాబట్టి మనం అందరూ గుర్తించి మనం అందరూ కలిసి ఈ కార్యక్రమం ముందుకు చేయాలని మనం చేస్తూ ప్రపంచంలోనే మన రాష్ట్రంలో ఎన్ఆర్జీఎస్లో ఎక్కువ ఉపాధి హామీ పనులు చేసుకునేదానికి అవకాశం ఉన్నటువంటి రాష్ట్రం. మనకి ఎక్కువ ప్రాంతం చెరువులు ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి ఇప్పుడే మనకి తెలియజేయడమే కాకుండా కూడా మన గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా మనకు తెలిసినవే. దీంట్లో ఏదైతే మనం ఉపాధి హామీ కల్పిస్తున్నామో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎటువంటి పోషణ కోసం, ఎటువంటి జీవనోపాధి కోసం ఎటు బయట వెళ్ళకుండా స్థానికంగా ఉంటూ వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి వసతులని ఏదైతే మనకు కావాల్సిన తాగునీరు కానీ ఇవన్నీ కూడా వ్యవసాయ నీరు కానీ ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉండాలంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా ఉపయోగించుకుంటే తప్ప మన జీవనం చేయడానికి బాగుండదు. కాబట్టి ఏదైతే సప్లై ఛానల్స్ ఉన్నాయో చెరువులకి వాటిని మొట్టమొదటిగా గుర్తించడం మరియు పొలాలు కట్టేసుకోవడం, ఈ వర్షపు వాటర్ ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా మనం సమృద్ధిగా ఉపయోగించుకుంటేనే మనకి గ్రౌండ్ లెవెల్ వాటర్ లెవెల్ పెరిగి మనం పుష్కలంగా బోర్లో కూడా కానీ బావుల్లో కానీ అన్ని నీళ్ళు కూడా ఉపయోగించుకొని రైతులు పంటలు చేసుకొని బాగు చేసుకునే అనుకూలంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడే మన సార్ గారు చెప్పడం జరిగింది, చెరువు స్ట్రెంథెన్ చేసుకుంటూ అందులో భాగంగానే ఈ చెరువు బౌండరీలన్నీ కూడా గుర్తించి ఆ బండి పైన ఏదైతే ఉన్నాయో వాటిలో మొక్కలు నాటడం, ఆ మొక్కలు నాటడం వల్ల మనకి ఏదైతే యాక్సిడెంట్ బయటకు తీసిన తర్వాత మళ్ళా వర్షాలు వచ్చేదానికి అవకాశం మనకి మొక్కల ద్వారానే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనం చేయాల్సిన కార్యక్రమం ఏదైనా ఉందంటే గ్రామాల్లో
ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు, ఎక్కడైతే బీడుబడి భూములు ఎక్కువ ఉన్నాయో వాటిలంతా కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేయడం జరుగుతాం. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి ప్రత్యేకంగా దీనిపై శ్రద్ధ పెట్టి మన రాష్ట్ర మంత్రివర్యులు, మన ప్రీతం నాయకులు, మన శాసనసభ్యులు ఈ శాఖకి ఉండడం వల్ల దీంట్లో ఫస్ట్ మొట్టమొదట మా కాన్స్టిట్యూన్సీలోనే ఇవన్నీ కూడా బాగా మొదలుపెట్టి దిగ్విజయంగా చేయాలనే ఉద్దేశంతో ఇంతమంది ఇక్కడికి పంపించడం మన అదృష్టంగా భావించాలి. రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క వ్యక్తి లబ్ధిపొందడానికి ఉండేటటువంటి పథకం. ముఖ్యంగా నేను ఒకే ఒక మాట్లాడుతున్నాను. గతంలో మనం సర్పంచులు ఉన్నప్పుడు మన గ్రామ సభలు పెట్టి ఎన్డీఎన్ఆర్ఈఎస్ కూడా ఏ పనులు చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది వాళ్ళు కూడా రావడం జరిగేది. మనము ఆ మీటింగ్ పెట్టి గ్రామ సభలు కండక్ట్ చేసి ఆ యొక్క పనులు గుర్తించేవాళ్ళం. ఇప్పుడు సర్పంచులు కొన్ని కారణాల వల్ల లేట్ అయిన దానివల్ల ప్రస్తుతం వీళ్ళు ఫిట్టింగ్ అయ్యేటువంటి పనుల్లో కొన్ని ఇవి ఉన్నాయి. అంటే అవకాశాలు కానీ ఇతరత్ర పనికిరాని పనులే పెట్టడం జరిగింది. నేను గతంలో కూడా మన ఏపీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇది ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక ఇప్పుడు నాన్నగారు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఎన్నుకోబడేటువంటి గ్రామ సర్పంచులకి, ఎన్ఆర్ఈజీఎస్కి ఇంకా మనకి సంబంధాలు లేవు. నేను ఎగువ ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బందికి తెలుసుకున్నైతే మీరు గ్రామ సభలు కండక్ట్ చేయండి. స్థానికంగా సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, వ్యవసాయ అధికారులు కానీ అందరికీ సమావేశపరిచి మనం ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టేటప్పుడు మన యొక్క దీనికి ప్రణాళిక బాగుంది. మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా మనకి కనిపించే విధంగా ఖర్చు పెట్టాలని మాత్రమే నా యొక్క విన్నపం. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కొండవీటి నాగభూషణం, మంత్రి పిఏ మునితుకారం, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చంద్ర యాదవ్, వైఎస్ఆర్ మజ్దూర్ యూనియన్ గౌరవ అధ్యక్షులు జయరాం రెడ్డి, ఏపీడీ చందన, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రాజేశ్వరి, ఆర్డబ్ల్యూఎస్డి వెంకటేశ్వర్లు, పిఆర్డి నరసింహ ప్రసాద్, హౌసింగ్ డి నరసింహచారి తదితరులు పాల్గొన్నారు. మామిడి పంటకు గిట్టుబాటు ధరలు కల్పించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. తోతాపురి మామిడికాయకు కిలో కనీస ధరలు 20 రూపాయలు ఇవ్వాలని కోరుతూ చిత్తూరులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మామిడి రైతులు ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇసుక, మట్టికి ఉన్న ధరలు కనీసం మామిడికి లేకపోవడం శోచనీయమన్నారు. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ హామీ కూడా అమలు కాకపోవడం బాధాకరమని ఈ సందర్భంగా ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. సిండికేట్ కావడం వల్ల మామిడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతు సంఘాల నేత ఆనంద నాయుడు చెప్పారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి చెల్లా వెంకటయ్య, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చెరువుల సమగ్ర అభివృద్ధితో పాటు ప్రతి గ్రామంలోనూ విలేజ్ పార్కుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించిన ఎన్ఆర్ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ముత్యపుశెట్టి విశ్వనాథ్. ఏనుగుల కారణంగా నష్టం వాటిల్లకుండా వారంలోపు చర్యలు తీసుకుంటాం జిల్లా కలెక్టర్ హరినారాయణన్. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం విజయవంతం చేయాలి కమిషనర్ లోకేశ్వర్ వర్మ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.